ఎవరొచ్చారో చూడు. బాగున్నారా సిస్టర్? బాగున్నాను. సిస్టర్, ఈ వచ్చే శుక్రవారం మాది వెడ్డింగ్ యానివర్సరీ ఉంది. పెళ్లికి ఎలాగో ఇద్దరూ రాలేదు. ఈసారైనా తప్పకుండా రేయ్, రావాలి మీరు. తప్పకుండా వస్తాం రా ఈసారి. దివ్య నీళ్ళు తీసుకొని రా వెళ్ళి. మ్మ్. నేనే తీసుకొస్తా. సిస్టర్, మ్మ్. పిండి కలపడానికి పాత్ర బేసిన్ తీసుకోవద్దా? చూడండి పిండి కింద ఎలా పడిపోయిందో. నేను చూడనే లేదు. తాగు మామా. తీసుకోరా నీళ్ళు. సరేరా, నేను వస్తాను. ఏ ఉండు మామా, ఎన్ని రోజుల తర్వాత వచ్చావు? చపాతి తినేసి వెళ్దు ఉండు. చపాతీనా? ఇప్పుడు వద్దులే మామా. ఏ ఉండ్రా. దివ్య కోడిగుడ్డు తీసుకొస్తాను, గుడ్డు వేపుడు చెయ్యి, ఓకేనా? మ్మ్. ఆ. సరే సరే. మ్మ్. సిస్టర్. మ్మ్. ప్లేటు మురిగ్గా ఉంది, కాస్త కడిగిస్తారా? రుద్ది రుద్ది బాగానే కడిగాను కదా. ఆ, ఇక్కడ చూసుకోలేదు. సిస్టర్, ఆ? కిచెన్ లో అంట్లన్నీ మీరే కడుగుతారా? హా, మా ఇంట్లో గిన్నెలు గ్లాసులు అన్నీ నేనే కడిగేది. ఇన్ కేస్ చేతులు బాగాలేక మసిగుడ్డు దొరకలేదనుకో, ఇదిగో ఇలాగే తుడిచేస్తాను. ఉండు, చపాతీ తీసుకొస్తానే. ఏంటి మామ ఆలోచిస్తున్నావు? ఆ, తినరా. ఆ. ఏమైంది మామా? తినిపించనా? వద్దు మచ్చా, నేనే తింటాను. రే మామా, హాస్టల్లో నువ్వు నాకు తినిపించేవాడివి, నేను నీకు తినిపించేవాడిని. ఎంత బాగుండేవి కదరా ఆ డేస్ అన్ని. మ్. ఇవాళ నేను నీకు తినిపిస్తాను, ఆ మెమరీస్ అన్ని రీక్రియేట్ చేద్దాం. హై ఎగ్ ఫ్రై. రింపు, ఎన్నిసార్లు చెప్పాను వేరే వాళ్ళ ప్లేట్లోంచి అలా తీసుకోవద్దని? పెట్టెక్కడ పెట్టమని చెప్పానా? సారీ నాన్న. దివ్య హా? ముక్కు క్లీన్ చేయి. వస్తున్నా. డింపు, ఎన్నిసార్లు చెప్పాను నీకు ముక్కు క్లీన్ చేసుకోమని? రాయిలా ఏది? ఆ, అను. నోరు తెరవరా. ఏ, ఆ నెహ. ఏవండి, వాకింగ్కి వెళ్ళేసి వస్తాను. చున్నీ వేసుకోవచ్చుగా పుట్టి. వెళ్ళేసి వస్తాను. బాయ్. ఏం టిఫిన్ చేసావు దివ్య ఇవాళ? ఆదివారం చేసుకున్న కొంచెం దోసపిండి ఉంటే అదే చేసుకుని తిన్నామాంటీ. హా? ఆదివారం రుబ్బిన పిండా? ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్ర. దివ్య, ఇవాళకి 6 రోజులు అవుతుంది. అలా తింటే ఏం కాదా? ఫ్రిడ్జ్ లో పెట్టానా ఆంటీ, ఏం అవ్వలేదు మరి. ఫ్రిడ్జ్ లో పెట్టానని చెప్పి 5-6 రోజులు అదే పిండితో దోశలు వేస్తోందన్నా. తిన్న పాపానికి ఛాతిలో మంట ఒకటి, అసిడిటీ అన్నా. నేనందుకే ముందే చెప్పా ఈ ఫ్రిడ్జ్ అలాంటివన్నీ అలవాటు చేయొద్దని. మీ ఆవిడేదో కోప్పడుతుందని పుసుక్కుని ఇప్పించావుగా, అనుభవించు. మా ఇంట్లో చూడు, ఫ్రిడ్జ్ లేదు, ఏమీ లేదు. రోజు పొద్దున్నే చిత్రాన్నము, పులిహోర, టమోటా బాత్, ఫ్రెష్ ఫ్రెష్. అదేంటో అబ్బా, రోజు వాకింగ్ చేస్తూనే ఉన్నా, కొంచెం కూడా వెయిట్ తగ్గట్లేదు. నా వెయిట్ కూడా అంతే, తగ్గటమే లేదేంటో. ఎలా తగ్గుతారన్న వెయిట్? వీళ్ళు పార్కుకు వెళ్లేదే ఊర్లో ఉండే రహస్యాలు మాట్లాడుకోవడానికి. ఎక్సర్సైజ్ చేస్తారనుకున్నావా? ఎక్సర్సైజులు అవి ఎవరు చేస్తారా ఆంటీ? ఇంట్లో చేసే పనులతోనే సరిపోతుంది. పొద్దున్నే లేచి వాకిలూడ్చి అంట్లతో మీ పొయ్యి మీద పాలు పెట్టి పడుకున్న బట్టలు మడత పెట్టేసరికి పాలవాడొచ్చి పాలని, చెత్తవాడొచ్చి చెత్తను తీసుకెళ్లే లోపు మొగుడికి టీ తెచ్చిచ్చి, పిల్లలకి హార్లిక్స్ చేసిచ్చి, వాళ్ళకి టిఫిన్ రెడీ చేసి, మొగుడు టిఫిన్ చేసే లోపు పిల్లలకి స్నానాలు చేయించి, యూనిఫామ్ వేసి, వాళ్ళు తినే లోపు క్యారేజీలు కట్టి, మొగుడిని రెడీ చేసి ఆఫీస్కి పంపించే లోపు అమ్మయ్యా అని కాస్త సోఫాలో కూర్చుంటామా. సింక్ లో కడగాల్సిన అంట్లు అలాగే ఉంటాయి, బాత్రూమ్ లో ఉతకాల్సిన బట్టలు అలాగే ఉంటాయి. వాటిని కడిగి ఉతికి ఆరేసేదాకా ముద్ద నోట్లో పెట్టాలనిపించదు. మన ఆడవాళ్ళ జీవితం చాలా కష్టమైంది. కష్టమా?
కష్టం వాళ్ళది కాదన్నా, మనది. మనకొచ్చేది మొత్తం 30,000 జీతం. అందులో ప్రతి నెల తన మొబైల్కి ఏమో 399, నా మొబైల్కి ఏమో 299. నా బండికి పెట్రోల్, తన బాడీకి పార్లరు. వాళ్ళ అమ్మ నాన్న వచ్చినప్పుడేమో మటన్ తీసుకురావాలి, ఊరు వెళ్ళేటప్పుడేమో క్యాబ్ బుక్ చేయాలి. బట్టలు ఉతకాలంటే వాషింగ్ మిషన్ కావాలంటది, నలిగిపోకుండా ఉండడానికి ఐరన్ బాక్స్ అవసరం ఉంటుంది. మా అక్క వాళ్ళ ఇంట్లో 32 ఇంచెస్ ఉంది, మన ఇంట్లో 42 అయినా ఉండాలని టీవీ కొని తెచ్చింది. ఇది వరకు ఉన్న ఈఎంఐలు ఎన్ని ఉన్నాయో తెలుసా అన్న? ఇది మాత్రమే కాకుండా నా ఫ్రెండ్స్ అందరు కుక్కను పెంచుకుంటున్నారు, నేను కూడా పెంచుకుంటానని కుక్కను కూడా తెచ్చుకుంది. ఆ కుక్కేమో అన్నం పెడితే తినదు, పాలు పోస్తే తాగదు, పెడిగ్రీనే కావాలంటుంది. వీటన్నిటికి మెయింటెనెన్స్ కి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా అన్న? 2 రోజులు కుక్కతో సెల్ఫీలు దిగి స్టేటస్ పెట్టేసింది అంతే. ఆ తర్వాత ఆ కుక్కను వాకింగ్ తీసుకెళ్లేది నేనే, కక్కపోతే క్లీన్ చేసేది నేనే. ఏ రఘు, మీ కుక్క మా ఇంటి ముందు వచ్చి దొడ్డికి పోయింది. ఏమి మొన్న టీవీలో శిల్పా శెట్టి ఇంటర్వ్యూ చేశానే, అబ్బా ఇప్పటికీ అలాగే స్లిమ్ గా ఉంది. ఏం తింటుందో ఏమో మరి. శిల్పా శెట్టి ఏం తింటుందో తెలుసా? రోజు ఒక చెంబుడు గోరువెచ్చటి నీళ్ళలో ప్యూర్ హనీ వేసుకుని తాగుతుందంట. అందుకే అంత స్లిమ్ గా ఉంది. అవునా? మ్మ్. ఏవండి, మార్కెట్కి వెళ్ళి 1 కేజీ హనీ తీసుకురండి. 1 కేజీ ప్యూర్ హనీనా? ఎందుకు పుట్టి? ఇక నుంచి రోజు పొద్దున్నే 1 చెంబడు వేడి నీళ్ళలో 1 చెంచాడు హనీ వేసుకుని తాగాలంట. శిల్పా శెట్టి కూడా అలాగే చేస్తుందట. చూడు తను ఇప్పటికి ఎంత స్లిమ్ గా ఉందో. శిల్పా శెట్టి గోరువెచ్చ నీళ్లు హనీ వేసుకొని తాగే కన్నా ముందు 1 గంట యోగాసనం చేస్తుంది. నేను చేస్తాను యోగాసన. నేను చూశాను మీరు పార్కులో వేసే ఆసనాలేంటో. నాకు అన్ని ఆసనాలు తెలుసు, మీరు చెప్పింది చేయండి ముందు. అవునా? ఏది ఆ గోడ దగ్గరికి వెళ్ళి వెనక్కి వంగొని చక్రాసనం వెయ్యి. అది వెనక్కి వంగి బెండ్ అవ్వాలి, అదా? అదే వెయ్యి వెయ్యి వెయ్యి. అయ్యయ్యో, ఏమండి, నడుము విరిగిపోయేలా ఉంది. అయ్యో, 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 కాస్త వచ్చి మెల్లగా, కాపాడండి. మెల్లగా, మెల్లగా, మెల్లగా. పుట్టి ప్యూర్ అని తీసుకురానా? గోబీ గోబీ. నీ బతుకు. మార్క్స్ తక్కువ వస్తున్నాయని ట్యూషన్లో వేశాం, అయినా సరే చదవట్లేదంట. సిగ్గనిపించట్లేదా నీకు? హాల్లో టీవీ సౌండ్ డిస్టర్బ్ అవుతుందని డిస్సే పీకేశాను, అయినా మార్కులు తక్కువ వచ్చాయి. సిగ్గనిపించట్లేదా నీకు? బుద్ధి పెరుగుతుందని ఇంట్లో ఉన్న బాదం అంతా తినేసావు, అయినా మార్క్స్ తక్కువ వచ్చాయి. సిగ్గనిపించట్లేదా నీకు? స్కూల్లో కాంపిటీషన్, ఎగ్జిబిషన్, యాక్టివిటీస్, ఈ యాక్టివిటీస్, పేపరు, పెన్ను, బుక్కు, రబ్బరు, కలరు, ఇంకు అడిగినవన్నీ ఇప్పించాను, అయినా కానీ మార్కులు తక్కువ వచ్చాయంటే సిగ్గనిపించట్లేదా నీకు? సిగ్గు గురించి మీరిద్దరు మాట్లాడకూడదు. ట్యూషన్ ఫీజు 500 అయితే నాన్న దగ్గర 800 తీసుకుంటావు. అప్పుడు నీకు సిగ్గు అనిపించలేదా అమ్మా? అమ్మ టీవీ సీరియల్స్ చూస్తూ పని చేయడం లేదని టీవీ కనెక్షన్ తీసేసి నా కోసం తీసేసావని చెప్పావు. అప్పుడు నీకు సిగ్గు అనిపించలేదా నాన్న? పేరెంట్స్ మీటింగ్ కి కంపల్సరీ రావాలని తెలుసు కూడా ఆరోగ్యం బాలేదని చెప్పి నాటకాలు ఆడుతూ పడుకున్నావు కదమ్మా. ఆ రోజు నీకు సిగ్గు అనిపించలేదా? నాకు ట్యూషన్ కి లేట్ అవుతుందని తెలుసు కూడా పక్కింటి ఆంటీ అడగగానే పరిగెత్తుకుంటే వెళ్ళి దింపేసి వచ్చావు కదా. అప్పుడు నీకు సిగ్గు అనిపించలేదా నాన్న? నేను వెళ్ళి బండి తుడుచుకోవాలి. నాకు బట్టలు ఉతికేది ఉంది. ఏంటిద్దరు వెళ్ళిపోతున్నారు? ప్రోగ్రెస్ కార్డులో సైన్ చేసి వెళ్ళండి. అలాగే తీసుకెళ్తే నాకు సిగ్గులేదనుకుంటారు. దేవుడా దేవుడా, ఎలాగైనా దొరికేలా చేయి దేవుడా, ప్లీజ్ ప్లీజ్, ఎలాగైనా దొరికేలా చేయి దేవుడా, ప్లీజ్. ఏయ్, మళ్ళీ ఏమని మొక్కుకుంటున్నావే? ఏవండి, మొన్న అమీర్పేట్లో ఆర్ఎస్ బ్రదర్స్ పక్కన రెడ్ కలర్ లిప్స్టిక్ ఇప్పించారు కదా, అది దొరకట్లేదండి. అందుకే అది దొరికితే జాతరలో మిమ్మల్ని ఊరేగిస్తానని ఆ దేవుడికి మొక్కుకుంటున్నానండి. అమ్మా, నీ లిప్స్టిక్ దొరికేసింది. అమ్మా తల్లి, నీ మొక్కు రేపే తీర్చుకుంటాను తల్లి. నాన్న కానివ్వండి. కొట్టుకుంటున్నానే, కొట్టుకుంటున్నా. మరి హవ్వా మధువే ఆద్రే మరి హవ్వా